అందరికీ నమస్తే. నేను నా లాస్ట్ 2 వీడియోస్లో మా పొలంలో తెల్లవారుజామున ఏ విధంగా ఉంటుందో చూపించాను. అదేవిధంగా మా ఓనరు తేనె నాకు ఇచ్చిన దగ్గర చూపించాను. న్యాచురల్గా మా ఓనరు మా పొలంలోనే తేనెని హార్వెస్ట్ చేశాడు. దాన్ని నేను తీసుకున్నాను. ఆ వీడియో కూడా లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు నేను సైక్లింగ్కి వెళ్తున్నాను. మోస్ట్లీ ఈ సైక్లింగ్ చేసేదే లాస్ట్ అవ్వచ్చు, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ టెంపరేచర్ సడన్గా డ్రాప్ అయిపోతున్నాయి. నేను ఇప్పుడు ఇక్కడ కొండలు ఉన్నాయి కదా, కొండలు దాటి అవతలకి వెళ్దాం అనుకుంటున్నా. ఇన్ని రోజులు పొలంలో ఉండే వర్షం చూశారు కదా, పొలంలో తెల్లవారుజామున ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు పగలు కొద్దిగా ఎండ ఉంటే 12-13 టెంపరేచరు. ఇప్పుడు నేను కొండల్లో ఏ విధంగా ఉంటుందో ఆ వర్షం కూడా చూపిస్తాను. చెట్లు ఏ విధంగా ఉంటాయో. సైకిల్ వెనకాల పెట్టాను. ఇక్కడ నుండి ఆ కొండల కవతలు దిగేసి అక్కడ నుండి మళ్ళీ వెనక్కి రావడమా అంటే సైకిల్లో, లేదంటే సబ్వేలో రావడమా చూస్తాను నా ఓపికను బట్టి. ఏమంటే టెంపరేచరు 3-4 వరకు పర్లేదు, బాగానే ఉంటుంది. తర్వాత సడన్గా డ్రాప్ అయిపోతుంది అనమాట. వెదర్గా డ్రాప్ అవ్వకపోతే సైకిల్లో వస్తాను, లేదంటే సబ్వేలో వచ్చేస్తాను. బ్యాగ్ని వెనకాల అక్కడ పెట్టేశాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అక్కడ కొండగా పడుతుందా, దాన్ని దాటి అవతలకి వెళ్తాను. అక్కడ వెనకాల మెయిన్ సైక్లింగ్ ట్రాక్ ఉంటుంది. దాంట్లో నుంచి డివైడ్ అయిపోయి ఇలా పక్క వచ్చామంటే మనం ఇప్పుడు ఆ కొండల పక్క అయితే వెళ్ళొచ్చు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొండల్లో చెట్లు ఎలా ఉంటాయో, కొరియాలో చలికాలం వచ్చినప్పుడు ఎలా పచ్చగా ఉన్న చెట్లన్నీ ఎలా మారిపోయింటాయో, అంటే రంగులు మారిపోయి ఆకులు రాలిపోయి ఎట్లయిపోతాయో చలికి. వీడియో ఫస్ట్లో కొద్దిగా గమనించినట్టయితే ఈ బిల్డింగ్స్ కనబడి ఉంటాయి. కొండ వచ్చింది అక్కడ ఉంది, అది కొండ పక్కన చిన్నది, దానికి అవతల పెద్దది ఉంది. దాన్ని దాటి అవతలకి వెళ్ళాలా. ఈ కొండల్లో కూడా ఇలా అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. ఇది కొంచెం కాదు ఉండేది, సుమారుగా ఉంది. ఈ పక్కంతా ఇలాంటి అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేసిన చోటు కూడా కొత్తగా పార్కులు అనేటివి డెవలప్ చేశారనమాట. చూడండి, మొత్తం పెద్ద పార్క్ అది. చిన్నపిల్లలు నడిపించుకోవచ్చు. అదేవిధంగా వాకింగ్ జాగింగ్కి చాలా బాగుంటుంది. అలాగే పక్కన చిన్న కాలువ కూడా ఉంది. ఈ కాలువ అనేది మా ఇంటి దగ్గర ఉంది కదా, ఆ పెద్దది మా పొలం పక్కన, దాంట్లో ఇవి కలుస్తుంది. ఇది యాక్చువల్గా సబ్వే కనెక్షన్ లేని ఒక ప్లేస్ అనమాట. బస్సెస్ అయితే కనెక్షన్ ఉంటాయి. చూడండి, అక్కడ సిగ్నల్ పడిందా, ఎవ్వరు లేరు, కానీ వెహికల్స్ అన్నీ ఆగిపోతాయి. సిగ్నల్ పడిన తర్వాతనే వెళ్తాయి. ఈ పక్క కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇండ్లు, స్కూల్స్ ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి పక్క. అక్కడ ఎదురు కనబడుతుంది చూసారా, అది వచ్చిన స్కూల్. అది మిడిల్ స్కూల్, హై స్కూల్లో ఉంటుంది. అది ఎంత పీస్ఫుల్గా ఉందంటే, ఇక్కడ మెడికల్ షాప్ కూడా చూడండి, రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. చూడండి, ఒక పిల్లి ఎక్కువ తిరగలేదు రోడ్డు పైన. సిగ్నల్ పడితే కార్లు అన్నీ ఆగిపోయింటాయి. మనము అలాగే సిగ్నల్ కోసం వెయిట్ చేసి వెళ్ళాలా. ఇక్కడ మోస్ట్లీ ప్రతి ఒక్కరికి కార్లు ఉంటాయి. ఇక్కడ ఎక్కడన్నా ఇండ్లు తీసుకున్నాం అనుకోండి, కొద్దిగా దూరంగా ఉన్న ప్లేసుల్లో కార్లలోనే ఎక్కువగా వాళ్ళు మూవ్ అవుతుంటారు. బస్సు కూడా కనెక్షన్ ఉంది, లేకేం లేదు. కానీ వీళ్ళు బస్సుల మీద ఏం డిపెండ్ అవ్వరు ఎక్కువగా, అంటే ఇలాంటి ప్లేస్లో ఉన్నవాళ్ళు. అక్కడ హుండాయ్ కనబడుతుందా, కొరియా వాళ్ళది అనమాట. కార్లు అన్నీ కూడా అవే ఉంటాయి. కియా ఉంటాయి, శాంసంగ్ కూడా ఉంటాయి. చూడండి, బస్ స్టాప్ ఉంది. సుమారుగా ఒక 5 నెంబర్ల బస్సులు కనబడుతున్నాయి. ఇంకంతా మెట్టనే అనమాట. అప్పటి నుంచి మెట్ట తొక్కుతున్నాను. ఏదో కంపెనీ ఉంటుంది, హెచ్పి వాళ్ళది. సుమారుగా ఉంది కదా కంపెనీ. సూపర్ మార్కెట్. రోడ్లు కానీ బస్సు కానీ కనెక్షన్ వీళ్ళు బాగా పర్ఫెక్ట్గా చేసి పెట్టుకున్నారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇంకా పైకి పోయే కొద్దీ కొండలే, ఈ పక్క పక్క మొత్తం కొండలే ఉంటాయి. చెట్లు ఏ విధంగా ఉంటాయో చూడండి. ఇప్పుడు వీళ్ళకు కొండలంటే లెక్కే లేదు. ఇలాంటి దారుల్ని చీమలు ఏ విధంగా అయితే పుట్టలు పెడతాయో అలా టన్నెల్స్ వేసి ఇలాంటి రోడ్లని కొండల్లో లెక్కలేనన్నీ వేశారు. ఇప్పుడు నేను ఏ డైరెక్షన్లో వెళ్తున్నా అంటే, అక్కడ చెంగేసానని చెప్పి రాశారా. నేను ఒకసారి కొరియన్తో కొండలో ఒక 16 కిలోమీటర్ల పైన తిరిగానని చెప్పి ఒక వీడియో పెట్టాను. ఆ కొండ డైరెక్షన్ వెళ్తున్నాను. ఆ కొండ దాటి అవతలకి వెళ్తాను. ఇక్కడ చెట్లు చూడండి, మొత్తం ఆకులు ఎండిపోయినాయి. ఆ పక్కంతా
చిన్న చిన్న పిల్లర్సు, చిన్న దిబ్బ మాదిరి కనబడుతుంది చూసారా, అవేమంటే సమాధులు అనమాట. కొరియాలో సమాధులు ఈ విధంగా ఉంటాయి. ఈ కొండంటి నేను ఎన్నోసార్లు సైకిల్ తొక్కాను. ఎండాకాలం తొక్కాను, చలికాలం తొక్కాను. ఈ చలికాలం రావడం నాకేం ఫస్ట్ టైం కాదు, మళ్ళీ వస్తున్నా. చూద్దాము ఎలా ఉంటుందో అని. ఎందుకంటే నెక్స్ట్ వీక్ నుంచి మన టెంపరేచర్ అన్నీ డౌన్ అయిపోతున్నాయి. గేర్లన్నీ లోలో వేసాను అనమాట, పోతా ఉంది. మెల్లగా దొక్కాలంటే ఎక్కువసేపు కాలు దొక్కాల్సి వస్తుంది. సైకిల్ అయితే ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది పైకి. ఈ కొండల్లో కూడా సైకిల్కి సపరేట్గా రోడ్డు ఉందంటే మీరు నమ్ముతారా? చూడండి చెట్లు ఎలా ఉన్నాయో, కలర్ మారిపోయి దూరం నుండి కూడా ఇలాగే కనబడతాయి కొండలంతా. నేను అప్పుడే చాలామంది కార్లు ఉంటాయని చెప్పానా. చూడండి కార్లు తెచ్చి ఇక్కడ పార్క్ చేశారు కదా. ఎందుకు అంటే ఇలా కొండల్లో రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి పొడుగునా కూడాను. ఇలా అప్పుడప్పుడు వచ్చి ఇలా నేచర్లో ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడ అథెంటిక్ కొరియన్ ఫుడ్ దొరుకుతాయన్నమాట. చూడండి అక్కడ డిస్ప్లే చేశారు. చూడండి చాలామంది ఇంకా పార్కింగ్కి వెళ్తున్నారు. బాగా బిజీగా ఉంటుంది అనమాట. చూడండి నాతో పాటు ఇంకో అతను సైకిల్ దొక్కేదానికి వెళ్తున్నాడు. ఆ సైకిల్ ఇంకా భలే ఉంటాయి ఇవి. అతని షూలు కూడాను ఆ పెడల్కి గ్రిప్ దొరుకుతుంది అనమాట. వాళ్ళకి ఇంకా కొద్దిగా అడ్వాన్స్ అనమాట, ఫాస్ట్గా వెళ్ళొచ్చు. చూడండి పక్క వచ్చేసాను, కొండల పక్క. ఇన్సేపు మెట్టు ఎక్కాను కదా, ఇప్పుడు డౌను. ఇక చిన్న ఏదో కుంట ఉంది, నీళ్ళు ఉన్నాయి చూడండి. కొండలు, చెట్లు, రోడ్లు వీళ్ళకి లెక్కే లేదు. కొండల్లో ఎక్కడ చూసినా ఇలాంటి రోడ్లే. ఎక్కడన్నా లాంగ్ జర్నీ కానీ మనము బస్సులో చేసినామంటే ఎన్ని దారులు చూస్తామో, దారి పొడవునా కూడాను ఎట్లంటే ఎట్లా రోడ్లు వేసుకుని వేసినారు వీళ్ళు. చెట్లు ఎంత బాగున్నాయి అక్కడ. అందుకే వీళ్ళకి దేశ రాజధాని నుండి కూడాను కింద ఎక్కడన్నా ఉన్నటువంటి సిటీకి మ్యాక్సిమం ఒక 4-5 గంటల్లో వాళ్ళ ఓన్ కార్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ట్రైన్లు ఎక్కామంటే 2 గంటల 20 నిమిషాల్లో సౌల్ సిటీ నుండి బూసాన్కి రీచ్ అయిపోతుంటారు. మనకి ఏదైనా ఒకరోజు రాజధానిలో పని ఉంది అనుకుంటే తెల్లవారి బయలుదేరేసి పని చూసుకొని మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంత బాగా వీళ్ళు ట్రైన్ రోడ్లు కానీ బస్ రోడ్లు కానీ వీళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు. పైనుండి కిందకి దిగి వస్తున్నాను. ఈ పక్క అన్ని రెస్టారెంట్సే, మొత్తం కార్లు వస్తూనే ఉన్నాయి ఈ పక్క. అప్పుడే తగ్గొచ్చిందే, మళ్ళీ ఇప్పుడు మిట్ట తొక్కాల సుమారుగా. ఇలాంటి బ్రిడ్జ్లు కొరియాలో లెక్కలేనన్నీ. ఎందుకంటే వీళ్ళకు ఒక 70% కొండలే ఉంటాయి. ఈ కొండల్లో బస్సులు పోవాలంటే కష్టం కదా. ఇలా టన్నెల్స్ వేసి రోడ్లుని పర్ఫెక్ట్గా రెడీ చేసి పెట్టుకుంటారు. చూడండి కొద్దిగా పైకి వచ్చాను. చెట్లు చూస్తే మీరు మొత్తం ఎండిపోయినట్టు ఉంటుంది. ఇక్కడ రోడ్డుకి ఈ పక్క ఆ పక్క చెట్లు కనబడుతున్నాయి. ఇవి చెర్రీ బ్లాజమ్ చెట్లు. చలికాలం అయిపోయినాక ఒకసారి వచ్చి మళ్ళీ చూపిస్తాను. ఎట్లా ఉంటుందంటే ఏదో స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది చెట్లలో పూలు వచ్చినప్పుడు. చూడండి ఏదో ఎండిపోయినట్టే ఉంటాయి కదా మొత్తము. ఆడ మధ్యలో కనబడుతున్నాయి, అవి కూడా సమాధులే. ఎక్కువగా ఇలా కొండల్లోనే వీళ్ళు సమాధులు ఉంటాయన్నమాట వీళ్ళవి. చూడండి ఏదో ఒక సొరంగంలో పోతున్నా. ఈ పక్క పక్క చెట్లు. ఆ కొండ దాటి నేను అవతలకి వెళ్ళాలా. ఆడ ముందర కనబడుతుంది అది. ఇక్కడ చిన్న కాలం ఉంటుంది, చూపిస్తాను. ఈ బ్రిడ్జి కింద చూడండి, మనకు ఎటువంటి భయం ఉండదు అన్నమాట. ఇక్కడ ప్రశాంతంగా ఎక్కడికైనా సైకిల్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నీళ్ళు పారుతున్నాయా, పక్కనే అడవి.
ఆ పక్క అంతా కూడాను పొలాలే, అంటే చిన్న చిన్నగా చేసుకునేది. ఇంకా ఈ పక్క అంతా మొక్కలు నాటుకున్నారు చూడండి, చలికి పెరిగేటివి. ఇక్కడ అసలు చలికాలంలో ఏం పెరగవు కదా. నేను మా పొలంలో కూడా చూపించాను చూడండి. ఇక్కడ కొండల్లో కూడా అన్ని కవర్లు కప్పేసి ఏదన్నా ఆకుకూరలు కానీ కూరగాయలు పండేవి వాటిని పండించుకుంటున్నారు, లేకపోతే వదిలేసినారు నేల అంతా. ఇప్పుడు ఈ టాప్కి వచ్చేసాను. ఒక దూరంగా బస్సు ఉందా, ఆ బస్సు దాటి కొద్దిగా అవతలకి వెళ్తే నేను డౌన్ అనమాట, కింద దిగేస్తాను. ఇది టాప్ అనమాట. అంటే ఇప్పుడు ఎంతసేపు ఎక్కాను కదా, దాని పైకి వచ్చాను. చూడండి, సైకిల్ దొక్కాలి దండిగానే ఉన్నారు. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, ఏదో పాత రెస్టారెంట్, ఇది ఓపెన్లోనే ఉందన్నమాట. ఇక్కడ నుంచి నేను కిందకి దిగితే తొక్కన అవసరంగా లే, ఇయ్యని పోతా ఉంటుంది. ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి. అక్కడ సౌల్ అని కనబడుతుంది, అక్కడ బోర్డుకి సియోల్, సౌల్ రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. సోల్ అదేమంటే నేను ఉన్న ప్లేస్ వచ్చిందో సొంగనమన్ సిటీ అనమాట. అటుపక్కది సౌల్ సిటీ, ఆ బార్డర్. చూడండి, ఈ మెట్ట తక్కువ వచ్చేస్తున్నారు బైక్ సైకిల్. ఈ షాప్ గురించి మొత్తం ఇక్కడ బోర్డు పెట్టారు. ఆ పక్క అవ్వ సైకిల్ దొక్కుతాండి, ఇది ఇద్దరు భార్యాభర్తలేమో. ఇంకా వీటి నుండి అసలు తొక్కనవసరంలే, వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ బస్ స్టాప్ ఉంది, బస్సు కొంచెంసేపు ఆగినారనమాట. బస్సును క్రాస్ చేసి ఆ ముందర సైకిల్ ట్రాక్ దగ్గరికి వెళ్ళిపోవాలా, అంతే. ఇంక పోతా అనడమే. బాగా చెమట పట్టింటే ఇలా సైకిల్ కూడా దొరకదంటే భలే ఆనందం ఉంటుంది. సైకిల్ దొక్కే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. కొద్దిగా టెంపరేచర్ పాజిటివ్లోకి వస్తే చాలు ఇలాంటి మిట్టల్ని కూడా ఎక్కి దొక్కుతూ ఉంటారు. అయినా కూడా వీళ్ళ సైకిల్ చాలా బాగుంటాయి, గేర్లు మారిస్తే ఈయన పోతుంటాయి. చూడండి ఇంకా ఆకులు ఎలా ఉన్నాయో. యాక్చువల్గా ఈసారి వింటర్ లేట్గా వస్తుంది కొద్దిగా, లేకుంటే ఈ టయానికి సినిమా చూపించిండల్లా. మెయిన్ రోడ్లో నుంచి డైవర్ట్ అయిపోయినాను. డైవర్ట్ అయిపోయి కొద్దిగా ముందరికి వచ్చాను. ఆ ముందరికి వస్తే ఇక్కడంతా ఇన్ఫర్మేషన్ ఉంది, ఇటు పోతే ఎక్కడికి పోవచ్చు అని. ఇక్కడ మళ్ళీ ఒక చిన్న కాలువ ఉంది, ఇక్కడ సపరేట్గానే సైక్లింగ్ ట్రాక్స్ ఉన్నాయన్నమాట. ఈ కాలువ పొడవునా కూడాను చూపిస్తాను ఎలా ఉంటాయో. చూడండి, పక్కనే చిన్న కాలువ ఎంత బాగా పారుతుందో. జర్కిన్ తీసి ఇక్కడ పెట్టేశాను. చూడండి, నీళ్ళు కొండలో నీళ్ళు పారుతూనే ఉంటాయి. నేను ఆ కొండనే ఇంతకుముందు ఒకసారి హైక్ చేసిండేది నా కొరియన్ ఫ్రెండ్తో. ఈ పక్క అంతా ఒకసారి అవ్వవాళ్ళు ఆకుకూరలు తెంపుకుంటుంటే ఇక్కడ ఒకసారి చూపించాను ఎండాకాలం వచ్చినప్పుడు. ఇక్కడే పైకి ఎక్కి ఒక 2 అడ్డు పండ్లు 2 ఆరెంజెస్ తెచ్చుకున్నా. అలా కొంచెంసేపు కూర్చొని ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తాను. చూడండి, కొండలోంచి నీళ్ళు ఎంత బాగా పారుతున్నాయో. అరటి పండు తింటున్నా, ఇంకా ఒకటి ఉంది, 2 ఆరెంజెస్ కూడా ఉన్నాయి. ఇంకా నిజంగా వీళ్ళకి ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంటాయి. జాగింగు, సైక్లింగు, వాకింగు, కొండలు ఎక్కేదానికి. మీరు చాలాసార్లు నేను ఏదైనా వీడియోలో కొండలు ఎక్కేది కూడా పెట్టింటే మీరు చూసింటారు. హైకింగ్ వీడియోస్లో కూడా స్టెప్స్ కొండల్లో ఎక్కడెక్కడో ఎంత బాగా అరేంజ్ చేసి ఉంటారంటే అంత బాగుంటుంది. కొరియాలో కొండలు ఎక్కే ప్యాషన్ ఉంటే కనుక అల్టిమేట్ అనమాట. బాగా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొక ప్లస్ ఏమంటే వీళ్ళకి జంతువులు ఉండవు, మనం రాత్రి పూట కూడా హైక్ చేయొచ్చు. ఇలాంటి సౌండ్ కదా కావాల్సింది మనకి.
ఇంకా ఆరెంజ్ కూడా ఒకటి తెచ్చుకున్నాను, దాన్ని ఒలిచాను. అక్కడ చూడండి, ఆ కవర్ కింద అంతా ముల్లంగి ఆకుల్ని ఎండబెట్టారు. కావాలన్నప్పుడు 2 తీసుకుపోతారు ఇంటికి తినేదానికి. ఫ్రూట్స్ 2 తినేసి మళ్ళీ బయలుదేరుతున్నా. ఈ చెట్టు చూసారా, బొగ్గు అయిపోయినాయి. ఇక్కడ విషయం ఏమంటే, ఆ ఫెన్సింగ్ ఉందా, ఆ పక్క అంతా కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ కొద్దిగా ల్యాండ్ చేసుకోవడానికి, అంటే కూరగాయలు పండించుకోవడానికి ఇచ్చే ల్యాండ్ అనమాట అది. నేను మీకు మా ఇంటి దగ్గర కూడా ఒకసారి ఒక ప్లేస్ చూపించాను అలాంటిదే. దీనికి అవతల ఉంటుంది. ఎక్కువ మీరు కొంచెం కొంచెమే ఇస్తారు. ఇదండి అమ్మ తాత వాళ్ళు వాకింగ్కి వచ్చారు. ఆ ఫెన్సింగ్ వెనకాల బోర్డులు పెట్టేశారు చూడండి. ఒక్కొక్కరికి కొద్దిగా ల్యాండ్ ఇచ్చింటారు, దాంట్లో కూరగాయలు పండించుకోవచ్చు. వాళ్ళ పిల్లలు కూడా పిలుచుకొస్తారనమాట వీకెండ్స్లో ఇక్కడికి. ఇప్పుడు చూడండి కొండలు ఎట్లుంటాయో దగ్గర నుంచి చూపిస్తా. ఈ కొండలో నుంచి కూడా చూడండి కాలువ ఎట్లా పెట్టినారో. నీళ్ళన్నీ కూడా ఏమన్నా ఎక్కువ మానలు పడితే వీటిలో వచ్చేస్తాయి. చెట్లు చూడండి ఎట్లున్నాయో, భలే ఉంది కదా చూడడానికి. పెద్ద లోయ ఉన్నట్టుంది. ఇక్కడ ఇంకో విచిత్రం ఏమంటే, ఇది పెద్ద కొండన, ఈ కొండ పక్కనే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. అప్పుడే చెప్పానా, ఈ కొండ కానుకొనే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయని చెప్పి. చూడండి ఇక్కడే ఉన్నాయి. నేను బిల్డింగ్ దగ్గర ఉండి కొద్దిగా ముందర రాగానే ఈ కాలువకి ఈ పక్క 2 పక్కలా ఉంటాయి సైకిల్ ట్రాక్స్. కుడి పక్కన పోయే వాళ్ళు ఇట్లా పోవాలా, ఎడం పక్కన నుంచి వాళ్ళు అట్లా రావాలన్నమాట. అంటే మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఇక్కడ సైకిల్స్ కానీ బస్సులు కానీ వెళ్తూ ఉంటాయి. అక్కడ ఎదురుగా 2 బిల్డింగ్స్ కనబడుతున్నాయా, వాటిపైన హెచ్ అని KIA అని ఉంది కదా. అవి ఏమి అంటే హ్యుండాయి కియా వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ దక్షిణ కొరియాలో, మెయిన్ ఆఫీసులు అనమాట వాళ్ళవి. దాని దగ్గర పోయి దాని దగ్గర నుంచి నేను టర్న్ అయిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాను. దాని పక్కనే కాస్ట్కో ఉంది. నేను ఒకసారి కాస్ట్కో కూడా వచ్చి ఒకసారి వీడియో చేశాను. మటన్ ఒకసారి తీసుకొని పోయినప్పుడు మా పొలంలో మా ఓనర్ వాళ్ళకి ఇచ్చినప్పుడు. పైన ఇంకో దారిని చూడండి నడుచుకొని పోతున్నారు. టెంపరేచరు ఇప్పుడు కూడా 12 డిగ్రీలే ఉంది. చలి అయితే ఉంది, లేదని చెప్పను. కానీ సైకిల్ తొక్కుతుంటే కొద్దిగా వేడి అనిపిస్తుంది అనమాట మెట్ట తొక్కినప్పుడు. అందుకని జర్కిన్ వేసుకోలేదు. సైకిల్ తొక్కేటప్పటి నుంచి వేసుకోలేదు అండి. అలా ఎండ తగ్గితే కొద్దిగా చలి అయితే తర్వాత వేసుకుంటాను. ఈ సైక్లింగ్ ట్రాక్లో నేను ఎన్నిసార్లు చీరంగి వింటానో అయ్యని. ఎండాకాలం అయితే నిజంగా కొరియాలో సైకిల్ తొక్కడం అనేది భలే ఎక్స్పీరియన్స్ అనమాట. భలే ఉంటుంది. నేను ఇంకా లాంగ్ ట్రిప్లు ఎప్పుడు వేయలేదు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ అడిగారనమాట చాలాసార్లు వెళ్దామని. అప్పట్లో నేను అంత ఇంట్రెస్ట్ చూపలేదు. ఇక్కడిక్కడే సైకిల్ తొక్కునేవాడిని. ఈసారి ఎప్పుడన్నా వీలైతే సౌల్ నుండి కింద భూసానికి ఒకసారి సైకిల్ తొక్కాలా. చూడండి బిల్డింగ్స్ 2 కనబడుతున్నాయి. దానికి ఆనుకొనే ఉంటుంది కాస్ట్కో. ఈ పక్క ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, లేకపోతే ఆ పక్క వచ్చేవాడిని. మళ్ళీ దాటుకొని ఈ పక్క వచ్చేసాను. చూడండి అక్కడ వీళ్ళకు మ్యాన్ పవర్ చాలా తక్కువ, మనుషులు లేరు కాబట్టి అంతా ఇలా మిషన్స్ అయితే చాలా ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు. పైన ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు కింద చూడండి ఎట్లుందో సైకిల్ ట్రాక్. ఒక పెద్ద టన్నెల్ ఉన్నట్టుంది. ఇంతసేపు ఆ కాలువ చూపించాను కదా, ఆ కాలువ రాను పెద్దగా అయిపోతుంది అనమాట, ఎక్కువగా పోతుంది. దీని చుట్టూ కూడా చెట్లు దూరంగా పోయి కొద్దీ చాలా బాగున్నాయి. నేను ఇప్పుడు ఈ ట్రాక్లో నుంచి బయట వచ్చేయాలా. బయట వచ్చేసి హుండాయ్ కియా వాళ్ళ మెయిన్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఆ బిల్డింగ్ దగ్గర నుంచి నేను రైట్ తీసుకునేసి ఇంటికి వెళ్ళిపోతాను. ఆ బుడ్డ చూడండి ఎంత దొక్కుతున్నాడు సైకిల్. ఇంకా చిన్న పిల్లలు కూడా సైకిల్ బాగా దొక్కుతుంటారు ఇక్కడ. ఇదేనమాట. ఇక్కడ నేను డైవర్ట్ అయిపోయి ఇక్కడ దారి ఉంది కదా, ఎడం పక్కన రోడ్డు పైకి వెళ్ళిపోతాను. రోడ్డు పై నుండి మళ్ళీ ఇంటికి బస్ అవుట్ ఇంటి వెళ్ళిపోతా. నేను ఒకసారి ఇక్కడ చెర్రీ బ్లాజమ్స్ వచ్చినప్పుడు ఒక పెద్ద వీడియో చేశాను. భలే ఉండింది. ఈ చెట్లన్నీ అవే భలే ఉంటుంది. ఎప్పుడన్నా
నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు ఇదే ప్లేస్లో ఆ చెర్రీ బ్లాజమ్ ఫ్లవర్స్ కూడా చూపిస్తా. కొరియాలో సిటీ లోపల కూడా మనం ఏదో కీకారణ్యంలో ఎట్లుంటామో అట్లుంటాం అనమాట. చెట్లు భయంకరంగా ఉంటాయి ఇండ్ల పక్కన. కొద్దిగా ముందరికి వస్తే ఇక్కడ ఒక సబ్వే స్టేషన్ ఉంది. సబ్వేలో కూడా ఇంటికి వెళ్ళొచ్చు. మన పని అది కాదు కాబట్టి నేనేం అలసిపోలేదు కాబట్టి సైకిల్లోనే ఇంటికి రిటర్న్ అవుతాను. ఇంకా ఎండ కూడా తగ్గలా కాబట్టి పెద్దగా చలి ఏం లేదు. టెంపరేచర్ 10 డిగ్రీలు ఉంది, అయినా కూడా నో ప్రాబ్లం. సైకిల్ దొక్కితే అన్నీ సెట్ అయిపోతాయి. ఇక్కడ నుండి మా ఇంటికి డైరెక్ట్గా బస్సు కూడా ఉంటుంది. 452 అనుకుంటా. ఇదో కాన్ఫరెన్స్ జరుగుతుంది, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ కొరియా ఎక్స్పో అంట. సిటీలో రోడ్లు ఎలాగుంటాయో చూడండి. పైన 452 బస్సు చూపిస్తుంది. అది మా ఇంటి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. సౌల్ సిటీలో ఉన్న ఏ ఊరికి పోయినా కూడా బస్ స్టాప్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. బస్సు వచ్చి ఆగింది చూడండి. 452 మా ఇంటి దగ్గర పోయే బస్సే కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ సపరేట్గా స్మోకింగ్ జోన్లు చాలా చోట్ల ఉంటాయి. చాలా చోట్ల చూడండి స్మోకింగ్ పాయింట్స్ ఉంటాయన్నమాట. మామూలుగా అయితేనే సైకిల్ ట్రాక్లో ఇంటికి వెళ్దాం అనుకున్నా, కానీ ఇక్కడే యూటర్న్ కొట్టింది. బస్ రోడ్ ఇంటికి వెళ్తాను. 452 బస్సు పోతాను కదా, ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోయి రైట్ సైడ్ టర్న్ కొట్టినట్టే కొద్ది దూరంలో మా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఈ 2 బిల్డింగ్స్ సైకిల్ వచ్చేటప్పుడు ఆ పక్క నుంచి కనపడి ఉంటాయి. లొట్టే వరల్డ్ టవర్ ఎక్కడ పోయినా కూడా దాని తలకాయ కనబడుతూ ఉంటుంది చూడండి. ఆ కొండలోంచి ఇట్లా వచ్చా నేను. అక్కడ బోర్డు కనబడుతుంది, అక్కడ హైవే ఉంది. అలా వచ్చి ఇలా తిరుక్కొని ఇలా వెళ్తున్నాను. ఇక్కడ తాత పొలంలో ఏమో చేస్తున్నాడు, చూద్దాము. కిమ్చీని తయారు చేసేదానికి ఆ నాపా క్యాబేజ్ని ఉప్పులో నానబెడతానంటున్నాడు. అక్కడ కనబడే కొండ గ్వనక్సాన్, సౌల్ నేషనల్ యూనివర్సిటీ పక్కన ఉంటుంది. ఇది వచ్చింది చెంగేసాన్. ఈ 2 కొండలు ఈ పక్క ఆ పక్క ఉంటాయి. ఇంకెట్లు తిరిగి నేను బస్ రోడ్లోనే వెళ్తా ఉన్నా. రోడ్ అయితే ఉంది, చూద్దాము. పోయేంత దూరం పోతాను. అదిగోండి మా బస్సు ఇంకోటి పోతుంది అక్కడ. ఇక్కడ నుండి సుసో అనే స్టేషను 9 కిలోమీటర్లు ఉంది దగ్గరగా. ఇలా వెళ్ళాలా. సుసో స్టేషన్ నుంచి అయితే మా ఇంటికి దగ్గర అనమాట. రెగ్యులర్గా వెళ్ళే సైక్లింగ్ ట్రాక్స్లో వెళ్తే ఏం కిక్ వస్తుంది కాబట్టి సిటీలో కొండల్లో గుట్టల్లో ఉండే రోడ్లలో పోతున్నా. ఇది బాగా మెట్టుంది. గేర్ లోకేసి తొక్కుతున్నా. ఆల్మోస్ట్ పైకి వచ్చేసాను. చూడండి ఎండ పడే పక్క ఎంత బాగా ఉండే చెట్లు. ఈ పక్క ఎండ పడలేదు. తగ్గుతున్నా. ఈ దారిలో కూడా నేను రావడం ఫస్ట్ టైము. అయినా కూడా రోడ్డు పక్కన ఇంత స్థలం ఉందంటే గ్రేట్ కదా. నడుచుకోమే వాళ్ళకి, సైకిల్ తొక్కే వాళ్ళకి. వావ్, అంతే. ఒక మెట్టు తొక్కేసాను, మళ్ళీ ఇంకో మెట్టు వచ్చింది. దీని తొక్కాలి. ఇంకా సిగ్నల్ పడింది. బస్ రోడ్ నుంచి వెళ్తున్నా. వావ్, సూపర్. వదలకుండా దొక్కాను మిట్ట. చూడండి ఇంకా ఆ పక్క దిగేస్తే ఆల్మోస్ట్ మా ఇంటి సైడ్ వచ్చేసింటే, అంటే అటు పక్కకి. వావ్, గ్రేట్. చెమటలు బాగా పట్టేసాయి. ఇలా అక్కడ నుంచి తొక్కుంటూ వస్తున్నా. అప్పుడు చెప్పాను కదా అక్కడిది, అది గ్వనక్సాన్ మౌంటైన్ అని. ఇలా తొక్కుని ఇలా వస్తున్నా. సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇక్కడ రోడ్డు దాటుకొని ఈ పక్క వచ్చాను. నా ఒక్కరి కోసము సిగ్నల్ పడినట్టుంది. ఎవరు లేరు. ఈ పక్క ఆ పక్క బస్సులు అన్నీ ఆగిపోయినాయి. ఇక్కడ కూడా చూడండి ఎవరు ఉండరు. సిగ్నల్ని 100% ఫాలో అవ్వాల్సిందే. అక్కడ దూరంగా కొండ పడుతుందా, ఆ కొండ పైకి మా పాపని తీసుకొని బస్సులో వెళ్ళాను నేను.
ఆ పైన తెల్లగా కనబడుతుందా అంత కోట ఉంటుంది. ఆ కొండ పొడుగునా నడవచ్చు. ఆ పైన నుండి సౌల్ సిటీ బాగా కనబడుతుంది. సైకిల్లో తిరుగుతున్నంతసేపు కూడాను మీకు కొండలే కనబడుతుంటాయి. చూడండి, నా చుట్టూ కొండలే ఉంటాయి. ఇంతసేపు అంతా కూడా కొండల్లోనే 2 సార్లు మెట్టలెక్కి దిగాను. ఇవన్నీ కూడా మళ్ళీ సౌల్ సిటీలోనే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే మీకేమర్థం అవ్వాలి అంటే, బస్ రోడ్డు ఉంటే దాని పక్కన మళ్ళీ నడుచుకొని పోయేదానికి, సైకిల్ తొక్కేదానికి సపరేట్గా రోడ్డు వీళ్ళు వేసినారని చెప్పి అర్థం అవ్వాలా. ఈ పక్క అంతా కూడాను పాలీ హౌసుల్లో కూరగాయలు పెంచే ఫామ్స్ ఎక్కువగా ఉన్నాయి. చూడండి, చెట్ల మధ్యలో కనబడుతుంటుంది. రోడ్డు చూడండి ఎట్లుందో, భలే ఉంది కదా. మధ్యలో కొద్దిసేపు కన్ఫ్యూజ్ అయ్యాను. అక్కడ ఒక చోట రోడ్డు ఎండ్ అయిపోతుంది. అది ఎట్లా పోవాలా అని చెప్పి కొద్దిసేపు కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ వచ్చేసాను అనమాట. అక్కడ పక్కన పొలాలు లేకపోయి రావాల్సి వచ్చింది. రోడ్డు పక్కన లేదు, కొద్ది దూరము, జస్ట్ ఒక 100 మీటర్లు అంతే. నేను అక్కడ రోడ్డు ఎండ్ అయిపోతుందని చెప్పి వెనక్కి పోయి మళ్ళీ ముందరికి వచ్చాను. లేకపోతే టైంకి ఎక్కడో ఉండేవాడిని. ఇంకొద్దిగా ముందరికి వస్తే రోడ్లోనే సైకిల్కి దారి ఉంది. చూడండి, భలే ఉంది కదా. మళ్ళీ మనకి సేఫ్టీ ఒకటి పక్క. ఇలా ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. అడ్డు వదిపోయినది మనకి, రయ్యని పోవచ్చు. ఈ పక్క పోయే వాళ్ళకి ఇక్కడ దారి ఉంది, రోడ్డు కావతలు ఇంకొక దారి ఉంది, సైకిల్ దారి. అంటే ఇట్లా పోయే వాళ్ళు ఈ పక్కనే పోవాలా, అంటే డైరెక్షన్. ఇంకా ఇట్లా పోతే సుసో స్టేషన్ వస్తుంది. సూపర్ ర్యాపిడ్ ట్రైన్స్ అని వెళ్తుంటాయి భూమి లోపల. నేను ఒకసారి ఆ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళి ఒకసారి చూపించాను సైకిల్లో. ఇంకా తొక్కే కొద్దీ బాగా చలి అవుతుంది. జర్కిన్ తీసి వేసుకునేసిన. ఇంకా చేతికి గ్లౌజ్ వేసుకోవాలా. మహా అంటే ఇంకా 15 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాను. చూడండి, ఇక్కడ నుంచి మా యూనివర్సిటీని చూపిస్తాను. అదిగోండి, గాచ్చాన్ అని చెప్పి రాశారు కదా కొరియాలో. అదేవిధంగా బుద్ధ టెంపుల్ కూడా పైన కనబడుతుంది చూడండి. నేను ఎక్కడో వచ్చేసాను. పోల్కి గంగ్నమ్ గు అని ఉందా. గంగ్నమ్ అనే డిస్టిక్ అనమాట. గు అంటే డిస్టిక్ కొరియాలో. చూడండి, ఆడ తిరుగుతున్నా నాకే తెలియడంలే. ఫైనల్గా అయితే దగ్గరకు వచ్చేసాను ఇంటికి. ఈ ఏరియా అంతా తెలుసు. అదిగోండి, లొట్టే వాల్టర్ కనబడుతుంది. ఇట్లా పోయి ముందర సైక్లింగ్ ట్రాక్స్ ఉన్నాయి. దిగేసి ఇంటికి వెళ్ళిపోతా. ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. ఎక్కడెక్కడో తిరుక్కొని వచ్చేసిన. ఆ కొండలకు అవతలకి వెళ్ళిపోయి సిటీలోకి పోయి ఇట్లా తిరుక్కొని ఇట్లా వస్తా ఉన్నా. ఇప్పుడు నేను రెగ్యులర్గా వెళ్ళే సైక్లింగ్ ట్రాక్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ అవ్వలేదు గేమ్ ఆడుకుంటాను చూడండి. గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటి చిన్న కోర్టుల్ని తయారు చేశారనమాట. గోల్ఫ్ మాదిరిగా కొడుతున్నారు వీళ్ళు. ఆ పైన రోడ్లో నుంచి కింద సైక్లింగ్ ట్రాక్లోకి వెళ్ళడానికి చూడండి దారి ఎంత బాగుందో. ఈ కుడిపక్కన ఉన్నవన్నీ కూడాను రెస్ట్ రూమ్స్ భలే ఉంటాయి. ఇక్కడ దారి పొడుగునా కూడాను. ఇక్కడ ఎన్ని కోట్లు ఉన్నాయి చూడండి. ఈ పక్క బ్యాచ్, ఆ పక్క బ్యాచ్, ఈ పక్క బ్యాచ్ భలే ఆడుతున్నారు వాళ్ళు. అవ్వ నైస్ అంటుంది. గోల్ 40 అనమాట అది. వావ్, గుడ్. సైక్లింగ్ ట్రాక్లోకి ఎంటర్ అయిపోతున్నా. ఇలాగా 10 నిమిషాలు కూడా పట్టదు. మా పొలం పక్క నుండి ఇంటికి వెళ్ళిపోతా. మనం జాగింగ్ చేసుకొని వచ్చాక తెల్లవారితో వాటికి వచ్చేసాను అనమాట సైకిల్లో. జస్ట్ ఇంటికి ఏం పెద్ద దూరం ఏం కాదు. ఈ సైకిల్ ట్రాక్లో ఎన్నిసార్లు దొక్కింటానో ఎప్పుడు పోయింటానో నాకే గుర్తులేదు. రాత్రిపూట పగల పూట భయంకరంగా సైకిల్ దొక్కాను ఇక్కడ. ఎలా వెళ్ళానంటే అలా వెళ్ళి ఆ కొండలకు అవతల వెళ్ళి అలా తిరుక్కొని ఈ పక్కన తిరుక్కొని ఇలా సైక్లింగ్ ట్రాక్లోకి వచ్చేసాను. మళ్ళీ ఇప్పుడు ఇలా ఇంటికి వెళ్తున్నా. భలే ఉంది కదా వ్యూ. సన్సెట్, సూర్యుడు చూడండి నీళ్ళల్లో ఎంత బాగా కనబడుతున్నాడో. ఇదనమాట ఈ వీడియో. చాలా రోజుల తర్వాత సైకిల్ని ఎక్కువ దూరం తొక్కాను.
అది కాకుండా ఈ సైక్లింగ్ వీడియోనే లాస్ట్ అవ్వచ్చు, చలికాలం మళ్ళీ ఎక్కువైపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు దక్షిణ కొరియా గురించి మరిన్ని వీడియోస్ని చూపిస్తాను. థ్యాంక్ యూ.